నమస్తే. నా పేరు గుణవర్ధన్. ఈరోజు నేను షెజ్వాన్ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను స్టార్ ఎనెన్స్, సినమిన్స్, బే లీఫ్ యాడ్ చేస్తున్నా. సినమిన్ స్టిక్ యాడ్ చేస్తా. దాని తర్వాత కొంచెం బాగా తిప్పుకున్నాను. దాని తర్వాత కొంచెం గార్లిక్ జింజర్ యాడ్ చేస్తుంది. ఒక రెండుని బాగా వేయించుకున్నా చూడండి. బాగా ఆయిల్లో బాగా వేయించుకున్నా. ఎంత వేయించితే అంత బాగుంది చూడండి. కానీ ఇది మాడిపోకుండా చూసుకోవాలి అంతే. దాని తర్వాత పైన చాప్ ఆనియన్ యాడ్ చేస్తున్నా. చాప్ ఆనియన్ చూడండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత చూడండి తిప్పుతా ఉన్నా. సరే బాగా తిప్పుతా ఉన్నా. కొంచెం బాగా వేయించాలి వీటిని. బాగా పచ్చి వాసన పోయేదా బాగా కొంచెం వేయించిన తర్వాత కుక్ చేసిన తర్వాత కొంచెం సెలరీ చిల్లీ యాడ్ చేయాలి. కానీ మళ్ళీ యాడ్ చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే ఇది పచ్చిగానే ఉంది. ఇంకా చూడండి బాగా వేయించుకున్నాం. ఇంకా కాలేదు. చిల్లీ పేస్ట్ యాడ్ చేయాలంటే చూడండి కనీసం 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది చేయాలండి. చూడండి బాగా వేయించుకున్నాం. ఫైన్ చాప్ సెలరీ యాడ్ చేస్తున్నా. ఫైన్ చాప్ సెలరీ చూడండి. గ్రీన్ చిల్లీ క్రష్ యాడ్ చేస్తున్నా. గ్రీన్ చిల్లీ క్రష్ క్రష్ చేస్తా దీన్ని కొంచెం చూడండి. వీటిని బాగా వేయించుకున్నా చూడండి. బాగా వేయించుకున్నా. వీటన్నిటిని బాగా వేయించాలి. బాగా చూడండి. క్రష్ షెజ్వాన్ పెప్పర్ క్రష్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి. కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇది. నేను ఇప్పుడు చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నా. రెడ్ చిల్లీ పేస్ట్ చూడండి. మొత్తం యాడ్ చేయాలి చూడండి. ఇప్పుడు మొత్తం చెప్పే కదా, మొత్తం ఖాళీ చేసా. దాని తర్వాత బాగా మిక్స్ చేస్తున్నా వీటిని. చిల్లీ పేస్ట్ ని ముందుగా యాడ్ చేసిన వెజిటేబుల్స్ అన్ని మసాలా మొత్తం చూడండి. బాగా మిక్స్ చేస్తున్నా. కొంచెం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నా చూడండి. దాని తర్వాత కొంచెం కేచప్, టమాటో కేచప్ యాడ్ చేస్తున్నా చూడండి. దాని తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయాలి. షెజ్వాన్ కి కలర్ కూడా బాగా వస్తుంది చూడండి. దాని తర్వాత ఆరోమేట్ పౌడర్ కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాం చూడండి. చక్కెర మొత్తానికి అయితే అయిపోయింది చూడండి. కలర్ ఎలా వచ్చిందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.